డాక్టర్ ఎవరు? నేనే. ఐఎమ్ ద డాక్టర్. రాయ్ చూస్తావేంటి? రా. రే జాగే. ఓకే సార్, ఓకే ఓకే. ఎవరు సార్ ఇలా కాల్ చేశారు? సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి. డోంట్ వెరీ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంది, ఇమీడియట్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయండి. నో పోలీస్. ఓకే. అదేంటది? అనస్థీషియా ఇది ఇస్తే మొత్తం సెట్ అయిపోతుంది. అనస్థీషియా వద్దు, బుల్లెట్లు ది. అయ్యో చాలా నొప్పి పడుతుంది. ముందు మొత్తం మంది ఇచ్చేసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తా. గణపతి మీద ఒట్టేసి చెప్తున్నాను, చేస్తే పోలీసులు ఇన్ఫార్మ్ చేయను. అయ్యో ఒట్టేస్తానా? బుల్లెట్లు ది. వద్దా? డోంట్ టెల్ మీ నేను కోన్. అయిపోయింది. క్లినిక్ లో అన్ని కొంచెం ఉంగిపోయి ఉంటాయి. ఓ పని చేద్దామా, దగ్గరలో పెద్ద హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళి. అసలు నువ్వు డాక్టర్వేనా? ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. చేతో తీయటానికి ఇతను ముల్లా వచ్చేసింది. It's okay. Give me 2 minutes. Immediately stitches well. It'll take 2 minutes. నీ వాళ్ళకి ఎవరు ఉన్నారా? ఎవరు వచ్చారో చూడు. గో చెక్. గో. ఓకే. Just put the pressure. ఎంతసేపు ఏంటి సార్? నువ్వా? ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది. నేను ఎక్కడ పని ఉంటుంది సార్? పదండి. ఏంటి దాస్తున్నారండి? పర్సనల్. ఏంటి సార్ ఏమైంది? నీకు చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది, పదండి. అయ్యో సార్, సార్, సార్. క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? అక్కడ ఉంది. ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసేజ్ వాడితే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్, 5 కిలోమీటర్స్ రేడియస్ లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్. లాస్ట్ 15 hours లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి. ఏఎస్ఎఫ్ డూ ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ మిషల్. యూ వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్అవుట్ జరిగింది. చేశారు. షూట్ చేశారా? అవును. బతికే ఉంటాడు. తెలియదు. దేవా దేవా దేవా, రన్ దేవా. దేవా దేవా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? చెప్పు దేవా. కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదు దేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు. దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు.
నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడ్ వల్ల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. ఆ అజయ్ని దేవా ఓకే. ఓకే, ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. ఇలాంటి ప్లేస్ లో గ్యాంగ్ వార్ ఎందుకు జరిగినట్టు? For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. డాడీ నాకు అలాంటి గన్ కొనిపెట్టవా? పెద్దది మిషన్ గన్. నువ్వు స్కూల్ కి వెళ్తున్నావా లేక మిలిటరీ ట్రైనింగ్ కి వెళ్తున్నావా? కూర్చో. సార్ దేవా సిటీకి వచ్చినట్టు షూట్అవుట్ లో ఇంజూరీ అయినట్టు చెప్పుకుంటున్నారు. మీ కామెంట్? ఏ ఛానల్? ఎన్టీవీ. ఫర్ ఇన్ఫర్మేషన్, దేవా ఈ సిటీ వదిలేసి 10 years అయింది. వాడు ఉన్నాడా చచ్చాడా అది కూడా తెలియదు. ప్రతి ఒక్క విషయం పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా ఈ దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాడేమన్నా గల్లీ రోడియా? గ్యాంగ్ లీడర్. సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగిరేస్తున్నాం. దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు దాస్తున్నారు? That's all for now. Thank you. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ బాబాయ్ నాకు అలాంటి గన్ కొనిపెడతావా? పెద్దది మిషన్ గన్. పెడతారా? బుల్లెట్స్ కూడా బుల్లెట్ పెద్దవి. ప్రామిస్? బుల్లెట్ ప్లీజ్ బాబాయ్. క్లినిక్ బుల్లెట్. బాబాయ్ రాదు, తినకుండా ఎక్కడికి? దాస్గా ఏమ్రా, నీకు దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే లేదారా? ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే? వెళ్ళిపోతాను. బుల్లెట్ కింద పడతా. బట్టలు తీసుకెళ్దామని. నీకు ఇట్లా చెప్తే సమాజ్ గాడు. కొడుకా ఏయ్, కొనగే తన పేషెంట్ పేషెంట్ అంటారా? ఏమ్రా, నీ దవాఖానకు పేషెంట్లు కూడా వస్తుర్రా? చేతిలో ఏంది? గన్ను ఇది కూడా తెలియదారా? ఇంకి మోడల్ ఏంది? మూడలేంది బా, గిదేమన్నా బండా? గన్ను బందూక్. అది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ పాణం పోదు. ఏమ్రా మజాక్ ఆడుతున్నావా? సార్ సార్ సార్, అది వేరే సెటప్. ఆలే ఏమ్రా, కి దుర్గానికి నేర్పిస్తున్నారా? ఆలే గర్దన్ కొరికి చంపేస్తా. ఏ మోడల్ సార్? 0.9 mm రష్యన్ మేక్, 200 meters రేంజ్. ఇగో డాక్టర్ సాబ్, జర పేషెంట్ ని మంచిగా చూసుకో. ఇది పల్లి బట్టలకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు? నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? ఎంబీబీఎస్ ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలల కంటే వస్తుంది. కలల కంటే మనం కిక్కే వేరు. సేమ్ ఫీలింగ్. నీకు కలిస్తే ఇట్స్ డన్. యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకుతున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. మళ్ళీ వస్తా. మళ్ళీ అమ్మా ఇది కూడా నేను రాను అన్న వినకుండా తీసుకొచ్చావు. ఈ గోలంతా ఏంటంటే లోపల ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తాం? ఆ బోర్డు హాస్పిటల్లో బొద్దింకల్లి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా? ఒకడు వచ్చాడు. వాడు ఏదో దారి తప్పొచ్చుంటాడులే, మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చేసింది. ఈ అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో
ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్. అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడొచ్చాడు. దేవా, దేవా ఎవరు సార్? ప్లాటు, కారు, 10 కోట్లు ఇస్తా. నాకు పని చేయి. స్నేక్, ఇది తీసుకెళ్ళి దేవుని చంపే. నో నో. ఇది వద్దా? రే, వేరే పిస్తలు ఇచ్చే. ఏ అది కాదు సార్. సీజర్లు, బ్యాండేజ్లు, ఇంజక్షన్లు తప్పితే నా లైఫ్ లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారండి సార్. పోనీ ఓపెన్ చేద్దాం. కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్ లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా పేషెంట్ అనుకున్నావురా? చెప్పు, దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పేది. చంపుతావా చంపవా? నా బతుకు ఎవరిని బతికినా నా సౌఖ్యం వస్తుంది. చంపేయండి సార్. నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేయండి సార్. ఎత్తటం పట్టం బాయ్, ఎంత భయపెట్టి నేను చంపడానికి ఒప్పుకోవట్లేదు. రాజన్, ఏంటి తెలియనోడు నమ్మకూడదు వేసేద్దామన్నావు? సార్ 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 ఒక్క నిమిషం సార్. ఏంటి సార్ ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నీ నిజాయితీకి చిన్న టెస్ట్. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోయావు. రేయ్, ఆడు ఆల్రెడీ టాపర్ రా, గోల్డ్ మెడలిస్ట్. చిచ్చుని గోల్డ్ మెడల్ ఇస్తా. సార్ ఊరికి అలా బొక్కలు పట్టుకుని లాక్కండి సార్. ఆయన నన్ను ఇలా తీసుకొచ్చాడు కరెక్ట్ కాదు, తప్పు సార్. పేషెంట్ లేరన్నా? దానికి దీనికి ఏంటి సంబంధం? వీడిని డాక్టర్ని చేసేద్దాం. కళ్ళు మూసుకొని చేయొచ్చు బాస్. ఏంటి సార్ మీరు చేసేసేది? నేను ఆల్రెడీ డాక్టర్నే. డాక్టర్ దాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, గోల్డ్ మెడలిస్ట్. గోల్డ్, ఈ రోజు నుంచి నువ్వు ఎండి. సార్ 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 నాకు ఎండి చేసే ఇంట్రెస్ట్ లేదు సార్. సార్ అరే చిచ్చు, ఎండి అంటే మాఫియా కా డాక్టర్ రాబాయ్. అదా నేను ఇంకేది మాఫియా సార్ అంటే మీ అందరికి నో సార్. మీరు ఇంకేమైనా చూసుకోండి. మీలాంటి రౌడీలు, గుండాలు, కూనికోరు. వెల్కమ్. సార్ 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 ప్లీజ్ సార్ సార్, ఇప్పుడు వదిలేసిపోతాంటే నేనేమైపోవాలి సార్? మీరున్నారని ధైర్యంతో నా మిషన్ కూడా పాత సామాన్కి అమ్మేశాను సార్. టైలర్ కాంపౌండర్ అయ్యోగా ఎవరైనా డ్రైవర్ని తీసుకొచ్చి డాక్టర్ చేసుకో. సార్ సార్ బయట పేషెంట్ వెయిట్ చేస్తున్నారు సార్. లేడని చెప్పు, చచ్చిపోయాడని చెప్పు. ఎలా చచ్చిపోయింటే ఏం చెప్పమంటారు సార్? అమ్మాయి లోపలికి పంపించు. అదే పేషెంట్ లోపలికి పంపించు. చచ్చిపోయాడని చెప్పమన్నారు. కృష్ణ మేసానన్నా పంపిస్తా సార్. హలో, డాక్టర్ గారు లోపల మిమ్మల్ని రమ్మన్నారు. వెళ్ళండి. డాక్టర్, డాక్టర్ దాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, గోల్డ్ మెడలిస్ట్. నా పేరు పూజ. పూజ పూజ. సార్ ప్రాబ్లం ఏంటంటే, అందులో ప్రాబ్లం ఏముంది? నాకు నచ్చింది. అది కాదు సార్. కాల్ మీ దాస్. దాస్ ఇస్ ఓకే. ఇదిగో పిల్లవా? నన్ను పిల్లవా? ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? జాకే, పద. మా తాతగారు ప్రాబ్లం ఆయనకే. మన తాతగారు. జాకే చూసుకోవద్దు. తాతగారు మీరండి, మీరండి, కూర్చోండి. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ. గెట్ అవుట్ జాకే. అయితే ఉండు. చెప్పండి ప్రాబ్లం ఏంటి? బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు సార్. మీరు చెప్పండి సార్. నాకు ఆస్తమా ఉంది, హై బీపీ ఉంది, టీబీ ఉంది, షుగర్ ఉంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, క్యాన్సర్ ఉంది. ఇంకా ప్రాణం కూడా ఉందా? పోలియో కూడా వచ్చేలా ఉంది. పోయే వయసులో పోలియో ఏంటి తాతగారు? అందుకే చెప్పాను ఈ డాక్టర్స్ అంతా యూస్లెస్ అని. సారీ. అన్ని ఉన్నాయని చెప్తుంటే ఒక్కడు నమ్మి చావిడే. ఇదేదో గొప్ప క్లినిక్ అని పట్టుకొచ్చా. ఐ బిలీవ్. నేను నమ్ముతున్నాను. నేను నమ్మట్లేదు. నోరు మూసుకొని ఉండు. నేనున్నాను. మార్చి వాడికి ఇన్ఫార్మ్ చేసి వస్తా. సార్ ఇప్పుడు ఏం చేయాలి? డోంట్ వరీ, తాతగారిని నేను చూసుకుంటాను. 4 రోజుల పాటు ప్రతిరోజు తాతగారిని క్లినిక్ కి తీసుకొస్తూ ఉండండి. ఇద్దరికి సెట్ అయిపోతుంది. ఇద్దరు ఎవరు? ఎవరైతే వాళ్ళు. పదమా వెళ్దాం. థ్యాంక్ యూ సార్. బాయ్.